హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన ఛానల్లో ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ 8కి సంబంధించిన విశేషాలు ఏవైతే కూలంకుషంగా చర్చించుకుంటున్నామో దానికి ఇంతకు ముందు కన్నా కొంచెం ఎక్కువగా ఆదరిస్తున్నందుకు థ్యాంక్స్ అలాట్ వ్యూవర్స్. అయితే నిన్న ఎపిసోడ్ ఒక్కసారిగా మనం చూస్తే, అంటే 82వ రోజు ఎపిసోడ్ కానీ ఒకసారి చూస్తే, చాలా కష్టపడి టఫ్ ఫైట్ ఇచ్చి అంతవరకు అసలు ఒక లేడీ జీరో అని విష్ణుతో అనిపించుకున్న రోహిణి బుల్లెట్ దిగింది అండ్ జెండా పాతింది. లాస్ట్ చీఫ్ కంటెండర్షిప్లో విన్ అయింది. 5గురిలో ముగ్గురుగా వచ్చి ముగ్గురులో ఒక్కరిగా వన్ ఫీమేల్. నిజంగా నిఖిల్ అన్నాడు, స్పెషల్ థ్యాంక్స్ టు స్పెషల్ ఎప్రిషియేషన్ టు రోహిణి అన్నాడు. అందరి అభిప్రాయం అదే. కాళ్ళు నొప్పి అంటే కంటిన్యూస్గా అలా పట్టుకోవడం ఉండడం, మీరు ఒకసారి జస్ట్ చేతులు ఎత్తి ఇట్లా కాసేపు ఉండండి, ఆ పెయిన్ తెలుస్తుంది. సో ఖచ్చితంగా రోహిణి చాలా బాగా ఆడింది, మంచి పోటీ ఇచ్చింది. అయితే అందరూ రోహిణికి రావడం హ్యాపీ ఫీల్ అయ్యారు, ఎందుకంటే పృథ్వీకి రాలేదు కాబట్టి. పృథ్వీని గెలిపించడానికి ఒక గ్రూప్గా ట్రై చేశారు. రోహిణికి ట్రై చేసింది కేవలం ఒక్క అవినాషే. ఓపెన్గా చెప్పాలంటే మిగతా అందరూ 50-50 ఛాన్సెస్లోనే పోటీ చేశారు. మేబీ తేజ హెల్ప్ చేసేవడము, తేజ కూడా అక్కడ ఉండిపోవడం సరిగ్గా చేయలేకపోయాడు. నబీల్ అయితే రోహిణి పడిపోవాలని కావాలని ఇసుక ఎలా వేయడం. మళ్ళీ షేర్ అంటే ఆయన షేర్ ఇదే అమ్మాయితో గెలవమని పృథ్వీని, అలా కాకుండా కావాలని ఇసుక ఇట్లా ఎత్తు నుంచి వేస్తే ముందు షేక్ అవుతుంది లేదా అయినప్పుడు జాగ్రత్త కూల్ అంటూనే రోహిణి అట్లా ఉంది. ఆ ఆటో షిప్లో కూడా ఏంటి అది బలవంతంగా కలిసి పృథ్వీను విష్ణుప్రియ కలిసి చేసి అది గేమా ఆడవాళ్ళని చూసేసి చేసేసి తేజాను కూడా యష్మి పృథ్వీ విష్ణుప్రియ కలిపి తోసేశారు. అది గేమా? ఎట్లా ఇలాగా చిందరవందరగా సిల్లిగా తొండి గేమ్ ఆడిన పృథ్వీ లాంటి గ్రేట్ వ్యూవర్షిప్ ఉన్న పర్సన్ నిన్న రోహిణి చేతిలో ఓడిపోతే ఏడ్చేసాడేంతబ్బా ఆడపిల్లలాగా. అది నేను అనేది కాదు, సగటు ప్రేక్షకుడు అభిప్రాయం. అంత వెక్కి ఏడవలసిన అవసరం ఏముంది? ప్రతిదానికి ఇట్లా స్టైల్గా యాటిట్యూడ్ చూపించే పృథ్వీ గారు అసలు అమ్మాయి చేతిలో ఓడిపోయి ఏడ్చేయడం ఏంటబ్బా? మరి నువ్వు కావాలని నెట్టేసి తోసేసినప్పుడు వాళ్ళెవరు ఏడవరా, ఏడ్చుండరా, వాళ్ళకి నొప్పి కాదా? అంటే నువ్వు గెలిస్తే స్పోర్టివ్గా తీసుకోవాలి, ఎదుటి వాళ్ళు గెలిస్తే నువ్వు స్పోర్టివ్గా తీసుకోవా? ఆడపిల్ల ఆఖరికి అందరూ రోహిణి నిజంగా చీఫ్ కంటెండర్ చైర్లో కూర్చున్నప్పుడు అందరూ విష్ చేశారే, నువ్వు ఎందుకు వెళ్ళలేదు, వెళ్ళి సపరేట్గా ఎందుకు కూర్చుండిపో? ఇదేనా స్పోర్టివ్నెస్ అంటే? ఇట్లాంటి వాళ్ళని బయట వ్యూవర్స్ బాగా అట్రాక్ట్ అవుతున్నారా? ఆ జంబలగడ్డ పంపుకోవడంలో కనీసం షేవ్ కూడా చేయకుండా, కనీసం మాస్క్ కూడా పెట్టుకోకుండా ఇలా వచ్చి డ్యాన్స్ ఓపెన్ చేసి డ్యాన్స్ వేసేసి అమ్మాయి డ్రెస్ చేసిన వాడిని బయట ఆదరిస్తున్నారని మీరే పోర్ట్రే చేసేస్తారా ఏంటి? వచ్చిన గెస్ట్లు మొన్న గడిచిన వారంలో చూసుకుంటే అందరూ ఎవరైతే ఎగ్జిట్ అయిపోయి వెళ్ళిపోయారో వాళ్ళే వచ్చి పాత వాళ్ళనే మళ్ళీ చేశారుగా. అది కూడా వాళ్ళు సగం చూసి సగం చూడకుండా ఏదో పాత కక్షలు మనసులో పెట్టుకొని వేసేసినట్టే అనిపించింది. ప్రేరణ, యష్మి విషయంలో, ఎస్పెషల్లీ నిఖిల్ విషయంలో. నిఖిల్ది ఏం తప్పు లేదు ఆ విషయంలో, మరి ఎట్లా వేశారు వాళ్ళు? సో మొత్తం మీద చీఫ్ కంటెండర్షిప్లో 5గురిలో ఎంత చేసేసి ఆడాలని చూసినా కూడా అలా చెప్తే చాలా మందికి నచ్చదేమో. సో మొత్తం మీద స్పోర్టివ్నెస్ అని చెప్పి బలవంతంగా విష్ణు ఇది కలిసి తీసుకోండి. నేను విష్ణు ఆటో దగ్గర కూడా ఏం మాట్లాడుతుంది, వాళ్ళిద్దరిలో ఎవరో ఒకరు తోసుకుని ఆడుకుంటారు, కరెక్టే కదా, ఆ మాట తప్పేముంది? దానికి విష్ణు ఫీల్ అయిపోయి ఏంటి అసలు నెక్స్ట్ ఆ వాటర్ని గ్లాసులు కూడా తీసుకెళ్లే దాంట్లో కింతరి తొండి ఆట. యష్మి గ్లాసులు తోసేసి, తేజ గ్లాసులు తోసేసి, అరే నేను కాదురా, నా తప్పు కాదురా బిగ్ బాస్, నన్ను అందరూ ఇదైపోతున్నారు బిగ్ బాస్, నన్ను చాలామంది ఏంటది ఎనిమీలు అయిపోతున్నారు బిగ్ బాస్, నీకు అలాగే కూడా ఆడమన్నాడు. పృథ్వీ ఫస్ట్ స్టార్ట్ చేశాడు. అలాంటి గేమ్ ఆడినోడు తోపుగాడు మీ దృష్టిలో ఏంటి? ప్రేక్షకుల దృష్టిలో, గెస్ట్లు వచ్చే దృష్టిలో. మన ప్రియా గారు వచ్చి పృథ్వీ నీకు ఫ్యాన్స్ ఉన్నారు ఏంటి, అలాంటి తొండి గేమ్ ఆడినోడు ఫ్యాన్సా? ఇచ్చిన టాస్క్ సరిగ్గా చేయనోడు ఫ్యాన్సా? ఎట్లా అంత తొండిగా అంటే ఎక్కడ వాడికి మార్క్స్ తగ్గిపోతాయని ఆడుతున్న వాళ్ళకి అక్కడ క్లాసులు లేవని చెప్పి తోసేస్తారా? అది గేమా? సో
గేమ్ ఎలా ఆడామనేది కూడా ముఖ్యమే. గెలిచామనేది లేదు ముఖ్యం, పక్కన పెడితే ఎలా ఆడామనేది కూడా ముఖ్యమే. అది చూస్తారు. ఇదేమే ఇంటర్నేషనల్ గేమ్ కాదు, క్రికెటో ఫుట్బాలో కాదు. సో ఇది కూడా చూస్తారు. ఈ వారం ఎలిమినేషన్స్లో వీళ్ళే ఉన్నారు, ఆల్రెడీ ఎగ్జిస్టెడ్ ఉన్న వాళ్ళు ఉన్నారు, వైల్డ్ కార్డ్ వాళ్ళు లేరు. వీళ్ళల్లో ఎవరో ఒకరు ఎలిమినేట్ అవుతారు. సో వీకెండ్లో కింగ్ నాగార్జున గారు ఎటువంటి బాంబు పేల్చిపోతున్నారని క్లియర్ కట్. అయితే ఇద్దరు ఎలిమినేట్ అవుతారా, ఒకరు ఎలిమినేట్ అవుతారా? సో మొత్తం మీద హార్ట్లీ కంగ్రాచులేషన్స్ రోహిణి. పృథ్వీ ఆడవడం సరికొద్దిగా ఇది అవ్వడం, నబీల్ కూడా అసలు సంచాలకుగా యష్మి ఉంటుండే నిర్ణయం తీసుకుంటుంది కదా, అడవలా చెయ్యి నువ్వు తగ్గి నీకెందుకే. ఒకవేళ ఆమె సరిగ్గా డెసిషన్ తీసుకుంటే కింగ్ నాగార్జున గారు 4 ముట్టికాయలు పెడతారు. నీకు అవసరం అంటే పృథ్వీ గెలవాలి నబీల్ కాన్సెప్ట్. అంత ఓపెన్ అయిపోద్దు, అంత గ్రూపిజం ఆడద్దు. ఓకే చూద్దాం కింగ్ నాగార్జున గారు ఒక్కొక్కరు ముట్టికాయలు ఎలా పెడతారో చూడండి. అంతవరకు మన ఛానల్ కేవలం చూడండి, సబ్స్క్రైబ్ చేయొద్దు, లైక్ చేయొద్దు, చూడండి, కామెంట్ చేయండి అంతే. ఓకే థ్యాంక్ యూ.